ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నన్ను ప్రేమించి నీవిచ్చిన ఈ దినము కోసం వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున నీవు నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుము, బలపరచుము. నీ కృపలోనైనా నన్ను మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34 మరియు 35 వచనములను చదువుకుందాం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునగు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. మనము చదివిన వాక్య భాగములో రాజైన నెబుకద్నెజరు తాను మానవ బుద్ధికి తిరిగి వచ్చినప్పుడు చెప్పిన మాటలను చూడగలము. ఒకప్పుడు నెబుకద్నెజరు బబులోను పట్టణమును చూసి, తన యొక్క పరాక్రమ కార్యములను చూసి, తన యొక్క వైభవమును చూసి ఎంతో గర్వించినాడు. ఆయనకు ప్రభువు చేసిన కార్యములను ఆయన మరచిన వాడిగా, అనేక సార్లు నిజదేవుడు అని తన నోటారనే, అనగా జీవము కలిగిన దేవుని సేవకులని షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు గుర్తించిన ఒక వ్యక్తి తన యొక్క హృదయములో గర్వించినప్పుడు తాను ఉన్న స్థితిలో నుండి త్రోసివేయబడ్డాడు. తాను మానవ బుద్ధిని కోల్పోయి జంతు స్వభావము అతనిలో ప్రవేశించింది. మనము కూడా అనేక సార్లు ఇలాగనే నేను చేసిన కార్యం ఇది, నా వలన ఈ కార్యము సాధ్యమైనది అని ఎప్పుడైతే మన హృదయములో గర్విస్తామో, దేవుని యొక్క కృపను మరచిన వారిగా, దేవుని యొక్క కార్యములను మరచిన వారిగా, మన యొక్క ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తూ నేను చేసినాను, నా వలన ఇది సాధ్యమైనదని గర్వించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదమును కోల్పోవటం మాత్రమే కాదు, నీవు ఆయన నీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యపరిచి ఆయన నీపైకి తన యొక్క ఉగ్రతను తీసుకొచ్చేదానికి నీవే మార్గమును తెరిచే వ్యక్తిగా మారిపోతావు. నెబుకద్నెజరు జీవితంలో అదే జరిగినది. నేను కట్టినది ఈ రాజధాని, నా పట్టణం ఇది అని గర్వించినాడు. వెంటనే తన యొక్క స్థితిని కోల్పోయినాడు, జంతువుగా మారినాడు, మనుషుల నుండి త్రోసివేయబడ్డాడు, మంచుకు తడిచినాడు, 7 కాలంలో అలాగనే ఉన్నాడు. మరలా దేవుని వైపు చూసినప్పుడు ప్రభు అతని పైన తన యొక్క కనికరమును చూపించి, ఒకప్పుడు ప్రభు తను ఎలాగూ ప్రేమించినాడు, లేక తన కోసము కలిగిన ఉద్దేశాలేంటి, తన ప్రజలైన వారిని ఆయన చేతికి అప్పగించి తన యొక్క రాజ్యంలో వారు ఉండుటకు ఎలాగూ ప్రభు వారిని అతని చేతికి అప్పగించినాడు అన్న కార్యములను మరచిన వాడిగా, జీవము కలిగిన దేవుడని తన నోట చెప్పిన అదే వ్యక్తి తన హృదయంలో గర్వించినప్పుడు దేవుని యొక్క ఉగ్రతను, లేక దేవుని యొక్క కోపమును రుచి చూచిన వాడిగా మార్చబడ్డాడు. ఈ ఉదయకాలమున కూడా మనము ఇటువంటి స్థితికి మన యొక్క హృదయంలో స్థలం ఇచ్చేదాన్ని బట్టి అనేక సార్లు ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించిన ఆ కార్యములను పోగొట్టుకుంటాం మాత్రమే కాదు, దేవుని యొక్క ఉగ్రతకు గురి అయ్యేదానికి కారణముగా మార్చబడుతున్నాయి. ఈ ఉదయకాలమున ప్రభువు నిన్ను ప్రేమించి నీ చేతికి ఇచ్చిన ప్రతి కార్యమును ఆయన నన్ను ప్రేమించి నన్ను ఆశీర్వదించినాడని నీవు గుర్తించినట్లయితే అనేక రెట్లు నీవు ఆశీర్వదించబడతావు. లేని ఎడల ఆయన యొక్క ఉగ్రత ఒకవేళ నీ పైకి దిగి వచ్చినట్లయితే, ఒకవేళ ఆయన యొక్క కోపము నీ పైన దిగి వచ్చినట్లయితే నీ స్థితి ఎలాగుంటుందో తెలియదు. నెబుకద్నెజరుకు దేవుని యొక్క ప్రేమ తోడుగా ఉన్నదాన్ని బట్టి తన యొక్క నిజస్థితిని, తన యొక్క బలహీనతను అతను గుర్తించినప్పుడు మరలా తను ఏమైతే పోగొట్టుకున్నాడో అది ఆయనకు తిరిగి అనుగ్రహించబడినది. అలాగూ
నిన్ను కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. నువ్వు అనేక సార్లు ప్రభువుని నిర్లక్ష్యపరిచి నీ యొక్క హృదయ కాఠిన్యతను బట్టి దేవుని యొక్క ఉగ్రతకు నీవు గురి అయితే ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. మరలా ఒక తరుణం ఇస్తాను. ఎప్పుడైతే నా కుమారుడు తన యొక్క హృదయంను మార్చుకుంటాడో, ఎప్పుడు తన యొక్క హృదయంను మార్చుకొని నా యొద్దకు తిరిగి వస్తాడో అని ప్రభు వేచి ఉన్న కార్యమును మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఈ ఉదయ కాలమున నీవు ఎటువంటి స్థితిలో ఉన్నను, దేవుని మరచి లేకుంటే నీవు గర్వించి దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాను ఆయన వైపు తిరిగి చూసినట్లయితే ప్రభు యొక్క ప్రేమ నీకు తోడుగా ఉన్నదాన్ని బట్టి, ప్రభు యొక్క కృప నీకు తోడుగా ఉన్నదాన్ని బట్టి ఆయన నిన్ను కనికరించేదానికి, నిన్ను మరలా తన యొక్క మందల గొర్రెలాగా, తన యొక్క కుమార్తెగా మార్చుటకు ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ఆయన చెంతకు తిరిగి రావాలంటే మొదటిగా నీవు చేసిన బలహీనతను గుర్తించుము. ఎక్కడ నీవు దేవుని యొక్క కృపకు దూరం అయిపోయినావో జ్ఞాపకం చేసుకొనుము. ఆయన వైపు చూసి నీ హృదయమును సరి చేసుకొని ఆయన కృపను సంపాదించుకొను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయ కాలంలో నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, మేము గర్వించి పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదమును తిరిగి సంపాదించుకొనుటకై మమ్మల్ని మేము నాయన చక్కపరుచుకునే దానికి నీ యొక్క నాయన వాక్యపు వెలుగులో మమ్మల్ని పరిశోధించుకునే కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.